తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క భూదాహం రక్తదాహాన్ని మించిపోయింది. ఎంతలా అంటే ఎక్కడ భూమి కనిపించినా కబ్జా చేస్తా ఉన్నారు. ఆఖరికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ యొక్క తోడలుడైనటువంటి ఏదైతే భరత్ గీతం భరత్కి 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని వాళ్ళ గీతం వాళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేస్తూ వాళ్ళకి బదలాయింపు చెందేలా ఏదైతే జీవీఎంసీకి సంబంధించినటువంటి అజెండాలో 15 అంశంగా పెట్టారు. 54.79 ఎకరాల భూమిని గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ గీతం యూనివర్సిటీకి కట్టబెట్టేలా ఫైళ్లు మూవ్ చేస్తూ ఉన్నారంటే నిజంగా ఇది ఎంత దుర్మార్గం! ఇది ఎంత దుర్మార్గం అంటే కోట్లాది రూపాయలు, అక్కడ మినిమం 50 కోట్లు ఉంటుంది. అక్కడ కోట్లాది రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూమి 54.79 ఎకరాలని వాళ్ళకి ఆక్రమించుకుంటే లాక్కోవాల్సింది పోయి వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తూ క్రమబద్ధీకరిస్తూ వాళ్ళకి బదలాయింపు ఇస్తుందంటే ఈ ప్రభుత్వం యొక్క భూదాహానికి ఇంకా అడ్డు అదుపు ఉందా? ఎవడబ్బ సొమ్ము అని చెప్పేసి నారా లోకేష్ తోడలుడైనటువంటి ఎంపీ భరత్కి ఈ ప్రభుత్వ భూమిని కట్టబెడుతున్నాం మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఇక